అందరికీ హాయ్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 10వ తరగతి సోషల్ స్టడీస్, భారతదేశ నదులు, నీటి వనరులు, ప్రజలు, నివాస ప్రాంతాలు. సో ఈ టాపిక్ పైన లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. సో కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంతమంది కలరు? సో 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంతమంది కలరు? సో ఆప్షన్ 1 375, ఆప్షన్ 2 382, ఆప్షన్ 3 365, ఆప్షన్ 4 345. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 382. సో 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంతమంది కలరు అంటే 382 మంది కలరు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ 1 మరియు 2. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైనటువంటి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 సియాంగ్ మరియు దిహాంగ్, ఈ రెండింటిని కూడా అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని సియాంగ్ లేదా దిహాంగ్ అనేసి పిలుస్తారనమాట. సియాంగ్, దిహాంగ్. ఓకేనా, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. తుంగభద్ర నది యొక్క ఆనకట్ట నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? తుంగభద్ర నది యొక్క ఆనకట్ట నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో ఆప్షన్ 1 1954, ఆప్షన్ 2 1949, ఆప్షన్ 3 1952, ఆప్షన్ 4 1950. తుంగభద్ర నది యొక్క ఆనకట్ట నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1952. సో తుంగభద్ర నది యొక్క ఆనకట్ట నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1952వ సంవత్సరంలో ప్రారంభించారనమాట. ఓకేనా, నెక్స్ట్. ఈ క్రింది వాటిలో త్రయంబకం పీఠభూమిలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఈ క్రింది వాటిలో త్రయంబకం పీఠభూమిలో పుట్టి ఆప్షన్ 4 కావేరి నది. ఈ క్రింది వాటిలో త్రయంబకం పీఠభూమిలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం, మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గోదావరి. ఈ క్రింది వాటిలో త్రయంబకం పీఠభూమిలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది ఏది అంటే గోదావరి నది అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కృష్ణా నదికి సంబంధించి సరికాని అంశం ఏది? కృష్ణా నదికి సంబంధించి సరికానటువంటి అంశాన్ని ఎంచుకోండి. సో ఆప్షన్ 1 పశ్చిమ కనుమలలో పుట్టినది, ఆప్షన్ 2 71,417 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలదు, ఆప్షన్ 3 57,671 చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో కలదు, ఆప్షన్ 4 ఏది కాదు. కృష్ణా నదికి సంబంధించి సరికాని అంశం ఏది? కృష్ణా నదికి సంబంధించి సరికాని అంశం. మరి సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటో చూద్దామా?
ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఏది కాదు. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే. కృష్ణా నది పశ్చిమ కనుమలలో పుట్టినది. మరి దీని యొక్క పరివాహక ప్రాంతము 71,417 చదరపు కిలోమీటర్లు, మరియు ఇది కర్ణాటకలో దాదాపుగా 57,671 చదరపు కిలోమీటర్లు కలదనమాట. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న. హిమాలయ నదులకు సంబంధించినది ఏది? హిమాలయ నదులకి సంబంధించినది. సో ఆప్షన్ 1 పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి. ఆప్షన్ 2 ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. ఆప్షన్ 3 వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. ఆప్షన్ 4 ఏదీ కాదు. హిమాలయ నదులకు సంబంధించినది. పర్వత శ్రేణుల వల్ల వేరు చేయబడతాయి, ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి, వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి, ఏదీ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. నెక్స్ట్, టిబెట్లోనే మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోనే ఉత్తర వాలుల వద్ద ప్రారంభమయ్యే నది ఏది? టిబెట్లోనే మానస సరోవరం వద్ద కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద ప్రారంభమయ్యే నది. సో ఆప్షన్ 1 సింధు నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 సింధు నది. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద ప్రారంభమయ్యే నది ఏది అంటే సింధు నది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ద్వీపకల్ప నదులకు సంబంధించి సరైన వాక్యం ఏది? ద్వీపకల్ప నదులకు సంబంధించి సరైన వాక్యం ఏది? సో ఆప్షన్ 1 తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తాయి. ఆప్షన్ 2 పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. ఆప్షన్ 3 ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తాయి. ఆప్షన్ 4 దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులకు సంబంధించి సరైన వాక్యం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులు అనేటివి పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత శాతం మంది అక్షరాస్యులు కలరు? భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత శాతం మంది అక్షరాస్యులు కలరు? సో ఆప్షన్ 1 12%, ఆప్షన్ 2 9%, ఆప్షన్ 3 11%, ఆప్షన్ 4 16%. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత శాతం మంది అక్షరాస్యులు కలరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత శాతం మంది అక్షరాస్యులు కలరు? సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆప్షన్ 1 12%. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత శాతం మంది అక్షరాస్యులు కలరు అంటే 12% మంది కలరు. ఓకే, 2011 సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంత? 2011 సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంత? సో ఆప్షన్ 1 121 కోట్లు, ఆప్షన్ 2 124 కోట్లు, ఆప్షన్ 3 127 కోట్లు, ఆప్షన్ 4 123 కోట్లు. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 121 కోట్లు. 2011 సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంత అంటే 121 crores. ఓకే, నెక్స్ట్, కోకా-కోలా కంపెనీతో వివాదానికి కారణమైన పేరుమట్టి అన్న గ్రామం ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు? కోకా-కోలా కంపెనీతో వివాదానికి కారణమైనటువంటి పేరుమట్టి అనే గ్రామం ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు? సో ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఒడిస్సా. కోకా-కోలా కంపెనీతో వివాదానికి కారణమైన పేరు
మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 కేరళ. కోకోకోలా కంపెనీతో వివాదానికి కారణమైన పేరుమట్టి అన్న గ్రామం కేరళ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? సో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? సో ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 ముంబై. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. సో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో కలదు. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది? భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన అనేది ఎప్పుడు జరిగింది? సో ఆప్షన్ 1 1872, ఆప్షన్ 2 1881, ఆప్షన్ 3 1874, ఆప్షన్ 4 1880. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1881 సంవత్సరంలో జరిగిందనమాట. ఓకేనా, 1881లో సంపూర్ణ జనగణన అనేది జరిగింది. మరి అదేవిధంగా 1872లో మొదటిసారి జనగణన అనేది జరిగిందంటే జనాభాను గణించడం జరిగింది. మరి అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క జనాభా లెక్కింపు అనేది జరుగుతుందన్నమాట. మనకైతే ఇప్పుడు 2021లో జనాభా లెక్కింపు అనేది జరగాలి. దేశంలోనే శ్రామికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? భారతదేశంలోని శ్రామికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? సో ఆప్షన్ 1 92%, ఆప్షన్ 2 85%, ఆప్షన్ 3 77%, ఆప్షన్ 3 90%. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 92%. భారతదేశంలోని శ్రామికులలో ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు అంటే 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్, ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నదిగా ఏ నదిని పేర్కొంటారు? ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నదిగా ఏ నదిని పేర్కొంటారు? ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 సింధు, ఆప్షన్ 3 కావేరి, ఆప్షన్ 4 కృష్ణ. ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నదిగా ఏ నదిని పేర్కొంటారు? మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గోదావరి. ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నదిగా ఏ నదిని పేర్కొంటారు అంటే గోదావరి నదిని పేర్కొంటారు. ఓకేనా, గోదావరి నది ద్వీపకల్ప నదులలో అతిపెద్ద నది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జీలం, చీనాబ్, బియాస్ ఏ నది యొక్క ఉపనదులుగా పేర్కొంటారు? ఈ క్రింది నదులలో జీలం, చీనాబ్, బియాస్ ఏ నది యొక్క ఉపనదులుగా పేర్కొంటారు? సో ఆప్షన్ 1 బ్రహ్మపుత్ర, ఆప్షన్ 2 సింధు, ఆప్షన్ 3 గంగా, ఆప్షన్ 4 కృష్ణ. టూ ఇస్ ద రైట్ ఆన్సర్, సింధు నది. సింధు నది యొక్క ఉపనదులుగా వేటిని పేర్కొంటారు అంటే జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్, రావి ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులుగా పేర్కొంటారు. ఓకేనా, ఇవన్నీ కూడా హిమాలయ నదులకు సంబంధించినటువంటివి. ఓకే, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. భూగర్భ జలాల వినియోగం పైన క్రింది ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి? భూగర్భ జలాల యొక్క వినియోగం పైన ఈ క్రింది ఏ సంస్థలకు నియంత్రణ అనేది ఉండాలి? సో ఆప్షన్ 1 నీటిపారుదల శాఖ, ఆప్షన్ 2 వ్యవసాయ శాఖ, ఆప్షన్ 3 అటవీ శాఖ, ఆప్షన్ 4 పంచాయతీరాజ్ శాఖ. భూగర్భ జలాల వినియోగం పైన క్రింది ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి? అయితే ఇక్కడ భూగర్భ జలాల వినియోగం అనేది ప్రస్తుతం ఎక్కువగా జరుగుతూ ఉంది. మరి అయితే ఇక్కడ భూగర్భ జలాల వినియోగం పైన ఏ సంస్థలకు నియంత్రణ అనేది కలిగి ఉండాలి అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పంచాయతీరాజ్ శాఖ.
భూగర్భ జలాల వినియోగం పైన ఈ క్రింది ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి అంటే పంచాయతీరాజ్ శాఖకి నియంత్రణ అనేది ఉండాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? అందరికీ తెలిసిందే. ఎవరంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. ఈ క్రింది వాటిలో దక్షిణ టిబెట్ గుండా తూర్పునకు ప్రవహించే నదిగా ఏ నదిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో దక్షిణ టిబెట్ గుండా తూర్పునకు ప్రవహించే నదిగా ఏ నదిని పేర్కొంటారు? సో ఆప్షన్ 1 సింధు, ఆప్షన్ 2 బ్రహ్మపుత్ర, ఆప్షన్ 3 గంగా, ఆప్షన్ 4 గోదావరి. ఇక్కడ ప్రశ్న సింధు నదా లేదా గంగా నదా లేక గోదావరి లేదంటే బ్రహ్మపుత్రానా? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 బ్రహ్మపుత్రా నది. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసరికి బ్రహ్మపుత్రా నది. బ్రహ్మపుత్రా నది టిబెట్ అంటే దక్షిణ టిబెట్ గుండా తూర్పునకు ప్రవహించే నదిగా ఈ యొక్క బ్రహ్మపుత్రా నదిని పేర్కొంటారు. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 1992లో భారతదేశంలో జననాల రేటు ఎంత? 1992లో భారతదేశంలో జననాల రేటు. సో ఆప్షన్ 1 29, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 24, ఆప్షన్ 4 26. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. సో ప్రతిరోజు లైవ్ ఎగ్జామ్స్ ఇదే టైమింగ్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 8 గంటలకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. సోషల్ స్టడీస్ సంబంధించి, బయాలజీకి సంబంధించి, తెలుగు, సైకాలజీ సంబంధించి చాలా వీడియోలు అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి లైవ్ ఎగ్జామ్ సంబంధించి. సో అవన్నీ చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్లో ఒకసారి విజిట్ చేయండి. ఓకే, మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1 29. 1992లో భారతదేశంలో జననాల రేటు ఎంత అంటే 29 అన్నమాట. నెక్స్ట్ తదుపరి ప్రశ్న. ముంబై మహానగరంలో ఎన్ని కోట్ల జనాభా కలరు? సో ముంబై మహానగరంలో ఎన్ని కోట్ల జనాభా కలరు? సో ఆప్షన్ 1 1.84, ఆప్షన్ 2 1.63, ఆప్షన్ 3 1.41, ఆప్షన్ 4 1.68. ముంబై మహానగరంలో ఎన్ని కోట్ల జనాభా కలరు? మరి కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 1.84. ముంబై మహానగరంలో ఎన్ని కోట్ల జనాభా కలరు అంటే 1.84 కోట్ల మంది జనాభా కలరు అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ రేపు ఇదే టయానికి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ లైవ్ ఎగ్జామ్లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.